అవసరం. మీరు రెండంటూ 24 క్రౌడ్స్ బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. ఎస్ ఆనాడు ఎస్వి రంగారావు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కినే నాగేశ్వరరావు గారు కావచ్చు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ తర్వాత చిరంజీవి గారు మనకు కనపడతారు. ఇండస్ట్రీకి అటువంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు. చెన్నై నుంచి పరిశ్రమ ఇక్కడికి వచ్చింది. ఇటువంటిది దశాబ్దాలుగా ఈ సినిమా ఎంతోమందిని ఆనందాన్ని కలిగిస్తుంది అని చేస్తుంది. మరి అటువంటిది ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? పెద్ద దిక్కుగా చిరంజీవి గారిని ఎందుకు అంగీకరించలేకపోయారు ఇన్నాళ్ళు? ఇప్పుడు చిరంజీవి గారు గుర్తొచ్చారా అంటే చెప్పండి. 4 దశాబ్దాలుగా ఈ సినీ పరిశ్రమ పైన చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక మహావృక్షంగా పెరిగింది. అనేక మంది హీరోలు ప్రోత్సహించారు, యంగ్ జనరేషన్ ప్రోత్సహిస్తున్నారు, ఇప్పటికీ చిన్న పరిశ్రమను ప్రోత్సహిస్తుంది ఆయనే. మీరు అన్నట్టు 24 క్రాప్స్ ఇబ్బందులు ఉన్నప్పుడు కరోనా సమయంలో ముఖ్యంగా ఆయన ఎంత దానం చేశాడో కూడా తెలియదు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతమంది లక్షల మందిని కాపాడారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఫ్రీగా ఇచ్చారు. ఇదే విధంగా మెహర్ రమేష్ గారిని రామచంద్ర గారు స్వయంగా ఉండి మేడం వాళ్ళు స్వయంగా ఉండి ప్రతి ఇంటికి 6 మాసాలు నిత్యావసర వస్తువులు ఇచ్చారు. మరి ఆ రోజు మెగా ఫ్యామిలీ పెద్దగా కనపట్లేదు. రాజమౌళి గారు కూడా కొన్ని సందర్భాలు చెప్పారు, మీరు అవునన్నా కాదన్నా మీరు పెద్ద కదన్నా మీరే మాకు పెద్ద అని చెప్పేసి సాక్షాత్తు రాజమౌళి గారు అంటే చెప్పారు. ఇక్కడ ఎందుకు మరి ఇంత డ్రాగన్ అవుతుంది? ఇప్పుడే ఉత్సాద్ భగత్ సింగ్ షూటింగ్కి వెళ్ళి స్వయంగా అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య ఇప్పుడుదా అంటే ఎప్పటి నుంచో ఉంది. కరోనా టైంలో వీళ్ళకి పెంచుతా ఉన్నారు, జూన్ నుంచి పెంచలేదు. 30% ఐకి పెంచుతామని చెప్పన్నారు. కొంతమంది నిర్మాతలు ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. ఇప్పుడు విశ్వప్రసాద్ గారు అంటే అయితే మీరు ఇట్లా అకస్మాత్తుగా సమ్మె కరెక్ట్ కాదు, మేము సపరేట్గా పెట్టుకొని చేసుకుంటాం అంటున్నారు. మరి సి కళ్యాణ్ గారు మిగతా అందరూ కూడా నిర్మాతలు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు.